గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నవయువ నవ్యోదయం అనే అంశం గురించి తెలుసుకుందాం. బాధపడితే బాధ మాత్రమే మిగులుతుంది. అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి నవ్వితే ఏమవుతుంది? ఇలా ఎలా కుదురుతుంది? బాధ బాధే, నవ్వు నవ్వే అని గట్టిగా అనుకున్న బాధా సర్పదష్టులు కూడా వీరి హాస్యం ముందు మౌనంగా ఉండలేకపోయారు. హాయిగా నవ్వేసి ఆ కొద్ది సమయమైన బాధ నుంచి విముక్తి పొందారు. యువతరం ఎక్కడ ఉంటుందో నవ్వు అక్కడ ఉంటుంది. ఆ నవ్వునే పెట్టుబడిగా పెట్టి యువతరంలో ఎంతోమంది కామెడీ కంటెంట్ క్రియేటర్లుగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా కొత్త వాళ్ళు నవ్వుల రంగస్థలంపై మెరుస్తున్నారు. తమదైన హాస్యాన్ని పరిచయం చేస్తున్నారు. సోషల్ మీడియాలోని రకరకాల విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. మిథికా ద్వివేది, రాజ్ గ్రోవర్, సలోని గౌర్, విష్ణు కుషాల్ లాంటి యంగ్ కామెడీ కంటెంట్ క్రియేటర్లు దూసుకుపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది లాక్డౌన్ టైంలో ఫేమస్ అయినవారు. అప్పటి రోజుల్లో నుంచే కడుపుబ్బా నవ్వించే షార్ట్ ఫామ్ వీడియో స్పూఫ్లను రూపొందించారు. బ్రాండ్ ప్రమోషన్లలో కామెడీ ఇన్ఫ్లుయెన్సర్లను ఏరికోరి ఎంపిక చేసుకుంటున్నారు. కామెడీ ఇన్ఫ్లుయెన్సర్లు సత్తా ఉన్న రచయితలు. ఆడియన్స్ను ఎలా ఆకట్టుకోవాలో వారికి బాగా తెలుసు. ప్రమోషన్స్కు ఎంటర్టైన్మెంట్ను సృజనాత్మకంగా జోడిస్తున్నారు అంటున్నారు సోషల్ సమోసా సీఈఓ హితేష్ రజ్వానీ. ఒకప్పటి టీవీ సీరియల్ కస్తూరి జిందగీలోని పాపులర్ పాత్రను చిన్నప్పుడు అనుకరిస్తూ అందర్నీ నవ్వించేది కరిష్మా గంగ్వాల్. తాను ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీని కెరీర్గా తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రేడియో వేదికగా తన టాలెంట్ను శ్రోతలకు పరిచయం చేసింది. అప్పటి వరకు తన గొంతునే పరిచయం చేసిన కరిష్మా ప్రేక్షకులకు ముఖపరిచయం చేయాలనుకుంది. కోవిడ్ టైంలో కంటెంట్ క్రియేషన్కు శ్రీకారం చుట్టింది. అత్తాకోడళ్ల సంభాషణతో తొలిసారిగా ఒక ఫన్నీ వీడియో చేసింది. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఏమో అని సందేహించింది. అయితే తన సోదరి సలహాతో సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫన్నీ వీడియో 1.3 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుని కరిష్మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కరిష్మకు ఇన్స్టాగ్రామ్లో 6.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. జమ్మూలో పుట్టి పెరిగింది కరిష్మా. డాక్టర్లు, ఇంజనీర్ల కుటుంబం వారిది. తాను కూడా డాక్టరో ఇంజనీరో కావాల్సిందే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే తల్లిదండ్రులను ఒప్పించి కామెడీనే తన కెరీర్ చేసుకుంది. తన మిమిక్రీ స్కిల్స్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. చాందినీ బాబ్డా, ఆలియా భట్ను అనుకరించాలంటే చాందినీ మాత్రమే అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడు తన ఉపాధ్యాయులు, చుట్టాలు, పక్కాలను కెమెరా ముందు అనుకరిస్తూ అందరినీ తెగ నవ్వించేది చాందినీ. 24 సంవత్సరాల చాందినీ 2016లో కామెడీ కంటెంట్ క్రియేషన్ ప్రారంభించింది. న్యాయశాస్త్రం చదివిన చాందినీ అమెజాన్ మినీ టీవీ కామెడీ షో కానిస్టేబుల్ గిర్పాడేలో నటించింది. తీరిక సమయంలో సలోని గౌర్ ఫన్నీ వీడియోలు బాగా చూసేది. నీలో నవ్వించే టాలెంట్ ఉంది అని ఫ్రెండ్స్ తరచూ అనడంతో ఒకసారి ట్రై చేసి చూద్దాం అంటూ రంగంలోకి దిగింది. తక్కువ టైంలోనే కామెడీ కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ సాధించింది. సలోనికి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన సలోని అబ్జర్వేషనల్ కామెడీని తన బలంగా చేసుకుంది. 20 సంవత్సరాల వయసులో సోనీ లైవ్లో అన్కామన్ సెన్స్ విత్ సలోని పేరుతో సొంత షో స్టార్ట్ చేసింది. ఒక్కరోజు నవ్వకపోయినా ఆ రోజు వృధా అయినట్లే అంటారు
చార్లీ చాప్లిన్. అయితే నవ్వడం ఎంత ఈజీయో నవ్వించడం అంత కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజాలకెత్తుకుంటున్నారు కామెడీ కంటెంట్ క్రియేటర్లు. ఒకవైపు సీనియర్ల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సృజనాత్మక ఆలోచనలతో తమదైన కామెడీ కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు. ప్రేక్షకుల అరక్షణం నవ్వు చాలు 1000 ఏనుగుల బలం తెచ్చుకోవడానికి అంటుంది లక్నోకు చెందిన 19 సంవత్సరాల మిథికా ద్వివేది. ఈ కామెడీ కంటెంట్ క్రియేటర్కు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈరోజు మనం నవయువ నవ్యోదయం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.